ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు, మంత్రాలు, బీజ మంత్రాలు, ఏంజల్స్ వర్డ్స్, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి కదండి. అలాగే శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అష్టమి తిథి, పౌర్ణమి తిథి, పంచమి, అమావాస్య తిథులలో మనం చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే మంత్రాలు అనేటివి మనకు ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో బాధల నుంచి మనల్ని విముక్తి చేసి మనం మన కుటుంబంతో సంతోషంగా ఉండేలా అమ్మవారి ఆశీర్వాదం కూడా మనపై ఉంది కూడానండి. కాబట్టి ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ఏ పని చేసినా సరే, ఎలాంటి విషయమైనా సరే అందులో విజయం కలిగి మనం అదృష్టాన్ని కలిగించేటువంటి ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆ మెథడ్ అనేది మనం ఏ పని చేసినా దాంట్లో విజయం కలిగి మనకు అత్యధిక ఆదాయం అనేది ఎక్కువగా కలిగి మనకు ధన రాబడి అనేది ఎక్కువగా కలిగించేందుకు ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఒక మంచి రోజు, దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవండి. ఒక మంచి రోజు అనేది దుర్ముహూర్తం, రావుకాలం అనేది లేకుండా ఏ రోజైనా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా శుక్రవారం రోజు, గురువారం రోజు ఇలాంటి రోజులలో చేసుకుంటే ఇంకా చాలా మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనకు మన ధనాన్ని అయస్కాంతంలాగా మనకు ఆకర్షింపజేసేటువంటి ఒక గొప్ప మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ని మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. దీనికి కావాల్సినవి ఏంటి అంటే, ఒక వైట్ పేపరు, అలాగే రెడ్ కలర్ పెన్ను కానీ, లేదంటే గ్రీన్ కలర్ పెన్ను, లేదు ఈ రెండు కూడా లేవంటే బ్లూ కలర్ పెన్ను. బ్లాక్ ఇంక్ మటుకు అస్సలు వాడొద్దండి. ఈ పెన్నుతో ఇప్పుడు చెప్పబోయే మనం ఈ సింబల్స్ అనేది ఆ వైట్ కలర్ పేపర్ మీద వేసుకొని దాన్ని వచ్చేసి ఆ పేపర్ని 4 మడతలుగా మడిచి మన గల్లాపెట్టులోనో, లేదు అంటే మన డబ్బు రాబడి ఎక్కడైతే చేస్తూ ఉంటామో బీరువాలో, లాకర్లో, ఇలా పర్సులో, ఇలాంటి వాటిల్లో మనం ఎక్కడైతే ఎక్కువగా డబ్బు పెట్టడము, తీయడము చేస్తూ ఉంటామో అలాంటి ప్రదేశాల్లో పెడితే కనుక మీకు ధనం అనేది ఎక్కువగా కూడటం, బంగారం అనేది ఎక్కువగా రావటం, మీ ఇంట్లో వచ్చి చేరటం అనేది ఎక్కువగా కలుగుతుంది. మీకు ధన రాబడి అనేది ఎక్కువగా జరిగి మీకు ఆదాయం కూడా ఎక్కువగా కలిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు ఏం చేయాలి, ఆ సింబల్స్ ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి నియమ నిబంధనలను అవసరం లేదండి. దీనికి పీరియడ్స్ టైంలో ఉన్నాము, దీన్ని చేయొచ్చా చేయకూడదా, నాన్ వెజ్ తిన్నాము, ఇలాంటివి ఏమీ కూడా అవసరం లేదండి. మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. లేదు అంటే మనం డబ్బుకు సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ముహూర్తాన, ఒక మంచి టైంలో అనేది స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంచి ఫలితం కూడా మనకు కలుగుతుంది. ఆ సింబల్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించిన విధంగా ఆ సింబల్స్ అనేది ఒక వైట్ పేపర్లో వేసుకొని కింద ఆ 3 ఏంజల్స్ నెంబర్స్ మనం వేసుకున్న తర్వాత దీనిని వచ్చేసి మనం మన సైడు చూపించుకుంటూ మన సైడ్కి మడవాలన్నమాట. మనం విస్తరాకుని ఎలా అయితే మన సైడ్కి మడుస్తామో అలాగే ఈ పేపర్ను కూడా మడిచేటప్పుడు మన సైడ్కి అనేది ఇలా మడిచి ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ అనేది వేసి 4 మడతల మీద అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పేపర్ని చెప్పిన విధంగా డబ్బు రాబడి, బంగారం, వెండి మీరు ఎక్కడైతే పెడుతూ తీస్తూ ఉంటారో గల్లాపెట్టులో కానీ, మీ బీరువాలో కానీ, లాకర్స్లో కానీ, పర్సుల్లో కానీ ఇలా మీరు ఉపయోగించే ఈ ప్రదేశాల్లో వచ్చేసి ఈ పేపర్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న పేపర్ని మీరు అలానే ఉంచేయండి ఫ్రెండ్స్. ఎన్ని రోజులైనా పర్వాలేదు, దాన్ని అలానే ఉంచేయండి. కొద్ది రోజులకి ఇది బాగా పాతబడిపోయిందండి, బాగా నలిగిపోయింది, నల్లగా అయిపోయింది అనే పక్షంలో దాన్ని తీసేసి మళ్ళీ ఇలాంటి పేపరే మనం ఇలా ఒక మంచి రోజున శుక్రవారం, మంగళవారం, ఇలాంటి పంచమి తిథి రోజు, ఇలాంటి రోజులలో కూడా ఇలాంటి సింబల్స్ అనేది వేసి మళ్ళీ ఏంజల్స్ నెంబర్స్ అనేది వేసి వీటిని మళ్ళీ కూడా మీరు ఆ పర్సులో కూడా గల్లాపెట్టులో కూడా పెట్టుకోండి. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన ధనం అయినా సరే ఎప్పుడు కూడా మీ గల్లాపెట్టులో కానీ, మీ బీరువాలో కానీ ధనం కానీ, డబ్బు కానీ, వెండి, బంగారం ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు నిండుగా ఉండి ఎప్పుడుగా రాబడి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ మెథడ్, ఈ ఈజీ అయిన మెథడ్ని ఎవరూ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా మీరందరూ కూడా ఈ ఈజీ అయిన మెథడ్ అనేది చేసి
మీ డబ్బు రాబడి ధన ఆదాయం అనేది పెంచుకోండి. ఇలాంటి మెథడ్స్ అనేటివి ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ కూడా మీకు చేసుకోవాలని చెప్పి మీకే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా మనం ధన రాబడి కోసం చేస్తాం. ధనం అనేది మనకు ఎక్కువగా కలగాలి, మనకు ఎప్పుడు కూడా అప్పులు అనేది ఉండకూడదు, ఏ ఇబ్బంది అనేది ఉండకూడదు అనుకునే వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ కూడా చేసి మనం ధన ఆదాయాన్ని పెంచుకునే ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా మనకు ఫలిస్తాయండి. ఏదైనా కూడా నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.